హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, రీజనింగ్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ ఆల్ఫాబెట్ అండ్ న్యూమరికల్ టెస్ట్. ఓకే, మనం ఎస్ఐ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మన ఏదే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టాపిక్ నుంచి మినిమం అయితే 2 to 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, చూద్దాం ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, మనకు ఆన్సర్స్ ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ ఒక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫజిల్ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ ప్రశ్నలు క్రమాన్ని ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ క్రమాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు. అంటే వాడు ఒక సిరీస్ వాడే ఇస్తాడు. ఆ సిరీస్ మొత్తం అంతా ఆల్ఫాబెట్లో ఉండొచ్చు అండ్ అదే విధంగా న్యూమరికల్గా కూడా ఉండొచ్చు అండ్ సింబల్స్ కూడా వాడచ్చు. అలా ఏదో ఒకటి కొన్ని మూలకాలు వాడిస్తారు, కొన్ని ఎలిమెంట్స్ వాడిస్తాడు. ఆ ఎలిమెంట్స్ని వాడు దాన్ని ఉపయోగించుకుంటూ కింద కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాడు అతను. అంటే ఓవెల్స్ ఉండేవి ఎన్ని, కాన్సెంట్ ఉండేవి ఎన్ని, అంటే ఒక సింబల్కి ఒక సింబల్కి ప్రిసైడ్ ఓవెల్ ఉండాలి, ఆఫ్టర్ నంబర్ ఉండాలి, అలాంటివి ఎన్ని ఉన్నాయి, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాడు. ఓకే, చూద్దాం. ఇదైతే వాడిచ్చిన సిరీస్ M6 స్టార్ IA7 డాలర్ J యాష్ 54BU 2RQ DHLO PTEF అనేది వాడు సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్ని మనం ఉపయోగించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఓకే, పై క్రమంలో అంటే ఇక్కడ ఈ సిరీస్లో పై క్రమంలో కేవలం అంకె వెంటనే ముందు మరియు హల్లు అంటే కాన్సోనెంట్కి వెంటనే తర్వాత ఎన్ని గుర్తులు ఉన్నాయో కనుగొనండి అన్నాడు. ఓకే, హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ నంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ బై ఏ కాన్సోనెంట్, దెన్ హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్. అంటే ఇక్కడ ఏమనంటే గుర్తు ఉందట, ఒక సింబల్ ఉందట. ఆ సింబల్కి ముందర వెంటనే ముందు ఏముండాలంటే ఒక నంబర్ ఉండాలంట. నెక్స్ట్ అదే గుర్తుకు ఒక తర్వాత ఏముండాలి, కాన్సోనెంట్ హల్లు అనేది ఉండాలంట. అయితే అలాంటివి ఎన్ని గుర్తులు ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోమంది నెంబర్ ఆఫ్ సింబల్స్. ఓకే, సింబల్ ఉండాలి. ఓకే, ఆ సింబల్కి ముందర ఏముండాలంటే నంబర్ ఉండాలి. ఆ సింబల్కి ముందర నంబర్ ఉండాలి. ఈ సింబల్కి వెంటనే తర్వాత ఏముండాలంటే కాన్సోనెంట్ ఉండాలి. అంటే కాన్సోనెంట్ అంటే AEIOU ఓవెల్స్ కాకుండా కాన్సోనెంట్ ఎన్ని ఉన్నాయనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు సింబల్స్కి ముందర వైపు నంబరు, అదే సింబల్కి తర్వాత కాన్సోనెంట్ ఎన్ని ఉంటే అది మనకు ఆన్సర్. చూద్దాం. ఓకే, ఇప్పుడు సింబల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ముందర నంబర్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. ఇది 6 స్టార్ I ఉంది కాబట్టి ఇది మనకు ఏమవుతున్నదంటే అది కాన్సోనెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం రావాలి, ఇది ఓవెల్ కిందికి ఉంది, మనకు కాన్సోనెంట్ రావాలి కాబట్టి ఇక్కడ సెట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా సింబల్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింబల్ ఓకే, ముందర నంబర్ ఉంది, ఇక్కడ J కాన్సోనెంట్ ఉంది, ఇది ఒక పెయిర్. ఓకే, వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది ఒకటి. తర్వాత ఇంకా సింబల్ ముందర నంబర్ ఉండాలి, లేదు. ఇంకా సింబల్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. సింబల్ ఉంది, దీని ముందర నంబర్ ఉండాలి, ఉందా అంటే లేదు. అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన సిరీస్లో వాడు పెట్టిన కండిషన్ ఆధారంగా వాడు ఏం కండిషన్ పెట్టాడంటే సింబల్ ముందర నంబర్, ఆ సింబల్కి తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. అంటే ఆర్డర్లో చెప్పాలంటే నంబర్ ఉండాలి, సింబల్ ఉండాలి, కాన్సోనెంట్ ఉండాలి. నంబర్, సింబల్, కాన్సోనెంట్ అలాంటివి ఎన్ని పేర్స్ ఉన్నాయంటే ఒకటే ఒక పేరు ఉంది. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రమంలో అంటే ఇచ్చిన సిరీస్లో ఈ క్రమంలో అన్ని అచ్చులు అంటే అన్ని ఓవెల్స్ని తొలగిస్తే కుడివైపు నుండి 7వ స్థానంలో వచ్చే మూలకం ఏది? కుడివైపు అంటే ఇది ఏ హ్యాండ్ అవుతుందంటే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది ఏమవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడం వైపు, ఇదంతా ఏమవుతుందంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ కుడివైపు అవుతుంది. వాడు పెట్టిన కండిషన్ ఏమంటే ఈ సిరీస్లో ఈ ఆల్ఫాబెట్ సిరీస్లో ఏం తొలగించాలంట, ఓవెల్స్ని రిమూవ్ చేయాలంట. ఓవెల్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనము
రైట్ హ్యాండ్ నుంచి రైట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుని ఎన్నో లెటర్ కనుక్కోవాలంటే రైట్ హ్యాండ్ నుంచి 7వ స్థానంలో వచ్చే అంకె 7వ స్థానంలో వచ్చే మూలకం ఏది, విచ్ వన్ ది సెవెంత్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫ్రమ్ ది రైట్ సైడ్. ఓకే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఇంకొక రీసైడ్ రాయాలి. ఒక M6 స్టార్ I రాయకూడదు, ఎందుకంటే ఓవెల్స్ తీసేయాలి కాబట్టి ఏ రాయకూడదు, ఇవి రెండు తీసేయాలి. ఓకే రాయడం కన్నా దీన్ని ఎలిమినేట్ చేసే మెటర్గా. ఓకే ఈ రెండు ఎలిమినేటెడ్. తర్వాత ఇంకా ఓవెల్ U ఎలిమినేటెడ్. తర్వాత ఇంకా Q, ఇక్కడ O ఎలిమినేటెడ్, E ఎలిమినేటెడ్. అలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏమేమి ఎలిమినేట్ అయినాయి, I, A, U, O అవన్నీ ఓవెల్స్లో ఉన్నాయి. ఆ ఓవెల్స్ అనేవి ఎలిమినేట్ అవ్వాలి. అవి కాకుండా ఎలిమినేట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సిరీస్ ఉంటుంది. ఇక ఆ రిమైనింగ్ ఆల్ఫాబెట్ న్యూమరికల్ సిరీస్లో రైట్ హ్యాండ్ నుంచి 7th ఎలిమెంట్. ఓకే రైట్ హ్యాండ్ 7th ఎలిమెంట్ 1 2 3 4 5 6 7. 7th ఎలిమెంట్ ఏదంటే డి. దేర్ఫోర్ ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పై క్రమంలో కేవలం ఒక గుర్తు పై క్రమంలో కేవలం ఒక గుర్తు అంటే సింబల్కి వెంటనే ముందు మరియు హల్లుకి వెంటనే తర్వాత ఉన్న అక్షులు ఏవి అంటే ఇక్కడ సిరీస్ ఏమన్నా అంటే ఓవెల్. హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ఎ గివెన్ సిరీస్? హౌ మెనీ ఓవెల్స్? ఓకే ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ సింబల్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ బై ఏ కాన్సోనెంట్. అంటే ఇక్కడ ఏమడిగాడంటే క్వశ్చన్, ఇక్కడ అచ్చులు ఎన్ని అన్నాడు, అంటే ఓవెల్స్ ఎన్ని అన్నాడు. ఈ అచ్చులకి ముందర ఏముండాలంటే ఒక గుర్తు ఉండాలంట. ఇక్కడ గుర్తు వెంటనే ముందు ఉండాలి, మరియు అదే అచ్చుకి హల్లు ఏముండాలంటే కాన్సోనెంట్ తర్వాత రావాలంట. అయితే అలాంటివి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కనుక్కోండి. వాడు ఇచ్చిన లాజిక్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఓవెల్స్. ఓకే ఈ ఓవెల్స్కి ముందు ఏముండాలంటే సింబల్స్ ఉండాలంట. ఈ ఓవెల్స్కి ముందర సింబల్స్, తర్వాత ఇదే ఓవెల్స్ తర్వాత ఏముండాలంటే కాన్సోనెంట్ ఉండాలంట. ఇది వాడిచ్చిన పేరు. జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ ఆర్డర్లో చెప్పాలనుకుంటే సింబల్ తర్వాత ఓవెల్ తర్వాత కాన్సోనెంట్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్న జతలు ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ ఇక్కడ సింబల్ ఉంది. ఓకే తర్వాత ఓవెల్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ లేదు, మళ్ళీ ఓవెల్ ఉంది కాబట్టి ఈ సిరీస్ రాదు. తర్వాత సింబల్ తర్వాత కాన్సోనెంట్ ఉంది, ఓవెల్ ఉండాలి, రాదు. ఇక్కడ సింబల్ తర్వాత ఓవెల్ ఉండాలి కానీ నంబర్ ఉంది, ఇది కూడా రాదు. ఒక తర్వాత ఇంకా సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సింబల్ ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ సింబల్ తర్వాత ఏముండాలంట, ఓవెల్ ఉండాలంట, ఉందా? ఇక్కడ లేదు. అంటే వాడిచ్చిన సిరీస్ ప్రకారం ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నవి ఒకటి లేవు కాబట్టి ఇక్కడ ఏది లేవు అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకవేళ సింబల్ ఓవెల్ అంటే ఈ పేరు వచ్చేది. సింబల్ ఓవెల్ అంటే ఇక్కడ స్టార్ IA అనేది సాటిస్ఫై అయ్యేది. ఇక్కడ డాలర్ ఉంది, డాలర్ తర్వాత ఓవెల్ ఉండాలి కానీ కాన్సోనెంట్ ఉంది కాబట్టి ఏది రావట్లేదు. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్న పేరు ఏది లేదు. ఈ పేరు లేదు కాబట్టి మనకి ఇచ్చే కండిషన్ ఏ పేరు కూడా లేదు కాబట్టి ఆన్సర్ ఈజే ఏవి లేవు అనే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. పై క్రమంలో కేవలం ఒక హల్లు అంటే కాన్సోనెంట్, మరో హల్లు ముందు మరియు తర్వాత ఉన్న హల్లులు ఎన్ని? ఇండైరెక్ట్గా చెప్పాలంటే 3 కాన్సోనెంటే ఉండాలంట. అంటే ఎన్ని హల్లులు ఉన్నాయి? హౌ మెనీ కాన్సోనెంట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ కాన్సోనెంట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్. అంటే అలాంటివి కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. చూద్దాం. ఇక్కడ కాన్సోనెంట్ రావాలి. ఓకే కాన్సోనెంట్ ఉండాలి, దీని ముందర కూడా కాన్సోనెంటే ఉండాలంట, దీని తర్వాత కూడా కాన్సోనెంటే ఉండాలంట. అంటే AEIOU అనే ఓవెల్స్ కాకుండా ఓవెల్స్ రాకూడదు, నంబర్స్ రాకూడదు,
సింబల్స్ రాకూడదు. 3 కూడా ఏముండాలంటే 3 ఒక ఆర్డర్లోనే కాన్సోనెంట్ ఉండాలి. ఓకే, చూద్దాం పేర్. ఇక్కడ 3 కాన్సోనెంట్ ఇక్కడ ఉందా అంటే లేదు. తర్వాత ఇక 3 కాన్సోనెంట్ ఇక ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఐ ఏ అనేది ఓవెల్స్ రాదు. ఇక జే కాన్సోనెంట్ తర్వాత కాన్సోనెంట్ ఉందా లేదు. బి కాన్సోనెంట్ బట్ యూ ఈజ్ ఏ ఓవెల్ కానీ ఆ పేరు రాదు. ఓకే, ఆర్ క్యూడి. ఓకే, ఆర్ క్యూడి 3 కూడా కాన్సోనెంటే. ఆర్ క్యూడి, క్యూ అనేది కాన్సోనెంట్, క్యూకు ముందర కాన్సోనెంట్ ఉండాలి, క్యూ తర్వాత కూడా కాన్సోనెంటే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పేరు డి. ఓకే, ఇక్కడ క్యూడిహెచ్. ఓకే, క్యూడిహెచ్. డి ముందర క్యూ ఉంది, డి తర్వాత హెచ్ ఉంది. తర్వాత డిహెచ్ఎల్. హెచ్ ముందర డి ఉంది, హెచ్ తర్వాత ఎల్ ఉంది. తర్వాత హెచ్ఎల్ఓ రాదు. ఎందుకు రాదు అంటే ఓ ఈజ్ ఏ ఓవెల్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమైనా పీటీ @ రాదు, పీటీఈ వస్తుందంటే రాదు. ఎందుకు పీటీఈ రాదు అంటే ఈ ఈజ్ ఏ ఓవెల్ కాబట్టి. నెక్స్ట్ టీఈఎఫ్ కూడా రాదు. ఎందుకు రాదంటే ఈ అనేది కూడా ఓవెల్ కాబట్టి. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నవి ఎన్ని జతలు ఉన్నాయంటే ఆర్క్యూడి, క్యూడిహెచ్, డిహెచ్ఎల్ అలాంటివి 3 ఉన్నాయి. అవి ఏవేవి అంటే ఆర్క్యూడి, నెక్స్ట్ అదేవిధంగా క్యూడిహెచ్, నెక్స్ట్ అదేవిధంగా డిహెచ్ఎల్ అలాంటివి మొత్తం 3 జతలు ఉన్నాయి అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రమంలో అన్ని అచ్చులు అంటే ఓవెల్స్ మరియు గుర్తులు సింబల్ను తొలగిస్తే అంటే ఏమేమి తొలగించాలంట, ఓవెల్స్ని తొలగించాలంట, అంటే ఓవెల్స్ని రిమూవ్ చేయాలి అండ్ సింబల్స్ని ఆల్సో గుర్తుల్ని ఎలిమినేట్ చేయాలి. తొలగిస్తే ఎడమ చివరి నుండి అంటే ఇక్కడ నుంచి ఎడమ చివరి నుండి 13వ స్థానంలో వచ్చే మూలకం ఏది అన్నాడు. ఓకే, విచ్ ఎలిమెంట్ ఆఫ్ 13th ఫ్రమ్ లెఫ్ట్, విచ్ ఎలిమెంట్ ఆఫ్ 13th ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ రిమూవింగ్ ది గివెన్ సిరీస్ ఓవెల్స్ అండ్ సింబల్స్. అంటే సింబల్స్ని ఓవెల్స్ రెండింటిని ఎలిమినేట్ చేసిన తర్వాత తొలగించిన తర్వాత అప్పుడు ఎడమ చివరి నుండి 13వ స్థానంలో ఏ మూలకం వస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేసే పద్ధతి. ఇక్కడ ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఈ స్టార్ అవసరం లేదు, ఐ అవసరం లేదు, ఏ అవసరం లేదు. ఎందుకంటే అవి ఓవెల్ కాబట్టి ఏ ఐ అనేది ఓవెల్, స్టార్ అనేది సింబల్. ఎలిమినేట్ చేయాలి. డాలర్ అవసరం లేదు, యాస్ అవసరం లేదు, యు, నెక్స్ట్ అదేవిధంగా ఓ @యు అలా అన్నీ ఎలిమినేట్ అయినాయి. ఇంకోసారి చెక్ చేసుకుంటే ఇక్కడ అచ్చులు ఓవెల్స్ని సింబల్స్ని ఎలిమినేట్ చేయడం, నంబర్స్ అలాగే ఉండాలి అంటే లెటర్స్ కాన్సోనెంట్ అలాగే ఉండాలి. ఓన్లీ ఎలిమినేట్ చేసేది ఓవెల్స్ అండ్ సింబల్స్ మాత్రమే ఎలిమినేట్ చేసే పద్ధతి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 13వ స్థానంలో ఉన్న మూలకం ఏది, 13th ప్లేస్. ఓకే, చూద్దాం. 1 2 3 4 5 6. ఓకే, 6 7 8 9 10 11 12 13. ఓకే, 13th ప్లేస్ ఏది వచ్చిందంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎల్ అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయింది. ఓకే, ఇక్కడ మొత్తం దేని ఎలిమినేట్ చేయాలి, ఓవెల్స్ ఎలిమినేట్ చేయాలి, సింబల్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ నుంచి 13th ప్లేస్ ఏదంటే ఎల్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫజిల్ చేంజ్ చేశాడు. ఈ ఫజిల్ని ఉపయోగించి మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ క్రియేట్ చేశాడు. వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఈ ప్రశ్నలు క్రింది క్రమాన్ని ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ క్రమాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు. ఆ సిరీస్ ఏమి ఇచ్చాడంటే ఏ బి అబోవ్ ది యారో మార్క్ స్టార్ డాలర్ ఏ 5 BCD 3XY యాస్ ఎల్ ఐ లేక ఈ. ఓకే, ఇది ఎల్ కిందికి తీసుకుంటే LE 9F 7 2 అనేవి వాడిచ్చిన ఫజిల్. ఓకే, ఇప్పుడు
ఈ సిరీస్ మనకు ఏ విధంగా ఇచ్చాడో ఆ సిరీస్ బట్టి మన కింద క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఓకే ఆంగ్ల అక్షరమాలలోని 2 అక్షరాల మధ్య కేవలం గుర్తులు మాత్రమే ఉంటే ఆ మొత్తం గుర్తుల సంఖ్య ఎంత అన్నాడు. ఒక సిరీస్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ టోటల్ నంబర్ ఆఫ్ సింబల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 2 ఆల్ఫాబెట్ లెటర్స్ ఆంగ్ల అక్షరమాలలో 2 అక్షరాలు ఉండాలంట. వాటి మధ్యలో ఎన్నెన్ని సింబల్స్ వస్తాయో కనుక్కోవాలి. ఓకే చాలామంది ఏమని స్ట్రైక్ అవుతుందంటే ఇక్కడ లెటర్ ఉండాలి, మధ్యలో సింబల్ ఉండాలి అనేది ఇది ఒకటే చూస్తారు. అలా ఒకటే చూస్తే మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ అవుతుందంటే వై యాస్ ఐ అనేది మాత్రమే స్ట్రైక్ అవుతుంది. వై అనేది లెటర్, ఎల్ అనేది ఇది ఐ అనేది లెటర్, యాస్ ఇది క్యాప్ లెటర్ కాదు, ఇది ఎల్, ఒక స్మాల్ లెటర్తో ఎల్ ఇలా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ మధ్యలో సింబల్ ఏముందంటే యాస్ అనే సింబల్ ఇది ఇలా ఉంది. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఒక్క సిరీసే వస్తుంది, ఈ ఒక్క పేరే. ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేరే పేరు ఎక్కడా లేదు. కాబట్టి మనకు ఇక్కడ ఓన్లీ 1 అనే ఆప్షన్ ఉండాలి. ఉందా? లేదు. వాడు ఏ విధంగా అడిగాడంటే 1 ఆప్షన్ లేదు, ఒక జతనే ఉన్నది ఆ కండిషన్ ప్రకారం. ఆ విధంగా మీకు అర్థమైతే ఆన్సర్ 1 ఉండాలి. కానీ ఇక్కడ 1 లేదు. కాబట్టి అక్షరమాలు 2 అక్షరాల మధ్య ఉన్న నంబర్ ఆఫ్ సింబల్స్. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది. బికి ఏకి 2 అక్షరమాలేగా, వాటి మధ్య సింబల్స్ అబో యారో మార్క్, ఓకే స్టార్, తర్వాత డాలర్. అలా మొత్తం ఇక్కడ ఎన్ని సింబల్స్? మొత్తం 3 సింబల్స్. తర్వాత మళ్ళీ సింబల్ 2 ఆల్ఫాబెటే ఉండాలి. సింబల్ ఉంది కానీ 5B మధ్యలో ఉంది. 2 ఆల్ఫాబెట్ లెటర్సే ఉండాలి. ఓకేలా ఇప్పుడు బికి ఏకి మధ్యలో 3 సింబల్స్ ఉన్న విధంగా ఉండాలి. తర్వాత అదే విధంగా ఇంకా సింబల్ ఎక్కడుంది? ఇక్కడ యాస్ ఉంది, ఇది కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని సింబల్ అంటే 1. తర్వాత ఇంకా సింబల్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. అక్కడ మొత్తం ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక 3 సింబల్స్ అండ్ అదే విధంగా వై యాస్ ఎల్, ఇది కూడా 2 ఆల్ఫాబెట్ లెటర్స్ మధ్యలోనే ఉంది. అది కూడా 2 ఆల్ఫాబెట్ లెటర్స్ మధ్యలో ఉంది. కాబట్టి ఇక 3, ఇక్కడ 1. మొత్తం ఓవరాల్గా ఎన్ని సింబల్స్ అలా ఉన్నాయంటే 4 సింబల్స్ అనేవి మన రైట్ ఆన్సర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్త, ఇచ్చిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం రావాలి. ఏమడిగాడు? 2 ఆల్ఫాబెట్ లెటర్స్ మధ్యలో ఎన్ని సింబల్స్ అయితే ఉన్నాయి అనేది ఆ సింబల్స్ల సంఖ్య ఎంత అడిగాడు. మనం 2 ఆల్ఫాబెట్ లెటర్స్ అంటేనే ఇలా నేర్చుకుంటాం. ఎల్ ఓన్లీ సింబల్, ఒకటే సింబల్ ఉందేమో అనుకుంటాం. కానీ ఒక్క సింబల్ ఉండాల్సిన అవసరం లేదు. 2 ఆల్ఫాబెట్ లెటర్స్ మధ్యలో ఎన్ని సింబల్ ఉన్నాయో అన్ని సింబల్ కౌంట్ చేయాలంట. ఇక్కడ 3 సింబల్స్, ఇక్కడ ఒక సింబల్, అలా మొత్తం ఎన్ని సింబల్ అంటే ఓవరాల్గా 4 సింబల్స్ ఉంటాయి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన అనుక్రమంలో సంఖ్యలు, అక్షరాలు మరి గుర్తులు అనే 3 రకాల చెందిన మూలకాలలో ఒక రకానికి చెందిన మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన మూలకం ఉండేట్లు ఉన్న జతల సంఖ్య ఎంత? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారంటే ఈ సిరీస్లో, ఈ అనుక్రమంలో మనకి ఏమేమి ఉన్నాయి? సంఖ్యలు, నంబర్స్ ఉన్నాయి, అక్షరాలు అంటే లెటర్స్ ఉన్నాయి, గుర్తులు అలా 3 కాంబినేషన్లో ఉన్నాయి. అని 3 రకాల చెందిన మూలకాలలో ఒక రకానికి చెందిన మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన, అంటే ఉంటే 2 లెటర్స్ పక్కన ఉండకూడదు, 2 సింబల్స్ పక్కన ఉండకూడదు, లేక 2 నంబర్స్ పక్కన ఉండకూడదంట. ఒకటి లెటర్ వచ్చిన తర్వాత నంబర్ అయినా ఉండాలి, సింబల్ అయినా ఉండాలి. అలా వేరే గ్రూపులు, వేరే ఎలిమెంట్స్ ఉండేవి ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన మూలకం ఉండేట్లో ఉన్న జతల సంఖ్య ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థమైతేనే మనం ఆన్సర్ ముట్టగలం. ఇక్కడ ఏమన్నాడు? ఏదేదైతే సేమ్ గ్రూప్ ఉందో సేమ్ ఎలిమెంట్స్ పక్కన ఉండకూడదు. నంబర్ ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు అంటే నంబర్స్ పక్కన ఉండకూడదు, లెటర్స్ పక్కన ఉండకూడదు, అదేవిధంగా సింబల్స్ పక్కన ఉండకూడదు. అలా కాకుండా నంబర్ వచ్చిందనుకుంటే నంబర్ పక్కన సింబల్ అయినా ఉండాలి, అదే నంబర్ వచ్చిందంటే నంబర్ పక్కన లెటర్ అయినా ఉండాలి, అదే నంబర్ పక్కన సింబల్ అయినా ఉండాలి. ఓకే, అలా ఈ విధంగా ఓపెన్ చేస్తూ ఈ విధంగా కనుక్కుంటూ అలాంటివి మొత్తం ఎన్ని పెయిర్స్ ఉన్నాయి
అలా మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నాయి కనుక్కోవడం అనేది మన ఆన్సర్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏ బి రెండు కూడా సేమ్ ఎలిమెంట్సే. మనకు సేమ్ ఎలిమెంట్ ఉండాలన్నాడా? కాదు, ఉండకూడదు అంట. వేరొక రకానికి చెందిన మూలకం అయి ఉండాలి అన్నాడు. కాబట్టి ఏ బి రాదు. నెక్స్ట్ అదేవిధంగా బి అబోది యారో మార్క్, ఇది ఒక మూలకం, ఇది లెటర్స్, అది సింబల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇది రాదు, ఎందుకు? రెండు సింబల్సే కాబట్టి. ఈ రెండు కూడా రెండు, స్టారు డాలర్ కూడా రెండు సింబల్సే, అది కూడా సేమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ డాలరు ఏ, డాలర్ అనేది ఒక సింబల్, ఏ అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్. తర్వాత A5, ఏ అనేది లెటర్, 5 అనేది ఒక నంబర్. 5 అట్ ద టాప్, వేరే వేరే గ్రూప్స్ వేరే వేరేగా ఉండాలి. 5 అట్ ద టాప్, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. 5 అనేది నంబర్, అట్ ద టాప్ అనేది సింబల్. తర్వాత అట్ ద టాప్ బి, అట్ ద టాప్ అనేది సింబల్, బి అనేది లెటర్. తర్వాత బీసీ రాదు, ఎందుకు? సేమ్ లెటర్స్ కాబట్టి. సిడి రాదు, డిడి రాదు, మళ్ళీ డి3గా వస్తుంది, ఎందుకంటే డి అనేది లెటర్, డి అనేది లెటర్, 3 అనేది నంబర్. తర్వాత 3x, 3 అనేది నంబర్, ఎక్స్ అనేది లెటర్. ఎక్స్ వై రెండు లెటర్సే, అది మ్యాచ్ అవ్వదు. ఎక్స్ వై యాస్, వై యాస్ అనేది వై అనేది లెటర్, యాస్ అనేది సింబల్. తర్వాత ఐ రెండు లెటర్సే, మళ్ళీ ఈ9 అనేది అది ఒక లెటరు, ఒక నంబరు. తర్వాత ఎన్ఎఫ్ అనేది 9 అనేది నంబర్, ఎఫ్ అనేది సింబల్, ఇది లెటర్. మళ్ళీ ఎఫ్ అనేది లెటర్, 7 అనేది నంబర్. అలా మళ్ళీ 7 వస్తుందంటే 7 రెండు నంబర్ సేమ్ కేటగిరీ అవుతుంది. అలా డిఫరెంట్ కేటగిరీ పక్కనే ఉండే విధంగా ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఇక్కడ 1, నెక్స్ట్ 2 3 4 5, ఓకే 6 7 8 9 10 11 ఉండాలి. ఓకే, ఇక్కడ 11 అనేది మనకు ఆప్షన్ మిస్టేక్ ఉంది. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్లో 11 రాయండి. ఓకే, 11 పేర్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే, జాగ్రత్త. ఇక్కడైతే సింబల్స్, ఇక్కడ అబోది యారో మార్క్, ఇక్కడ ఫస్ట్ పేర్ నంబర్ ఉంది, సింబల్ ఉంది. ఇక డాలరు లెటర్, అలా మొత్తం ఓవరాల్గా పేర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 11 పేర్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కుడి నుండి ఎడమ వైపునకు కనబడే 5 పూర్ణ సంఖ్యలు. కుడి నుండి అంటే ఇక్కడ నుంచి రావాలి. అలా కుడి నుండి ఎడమ వైపు 5 పూర్ణ సంఖ్యల స్థానాల్లో అచ్చు అక్షరాలను AEIOUలను అదే క్రమంలో రాస్తే ఎన్నిసార్లు 2 అచ్చులు జతగా కనిపిస్తాయి? అంటే 2 అచ్చులు పక్కన వస్తాయంట. 2 కూడా ఓవెల్సే రావాలంట. ఎప్పుడు? ఏది? ఇక్కడ నంబర్స్ని ఎలిమినేట్ చేసి ఆ నంబర్స్ ప్లేస్లో AEIOU అనేది ఓవెల్స్ తీసుకున్నప్పుడు. ఓకే, చూద్దాం. ఇక్కడ నంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాని ప్లేస్ ఏ రాయాలంటే మనం ఓవెల్స్ రాయాలి. ఓకే, ఇక్కడ వెనక నుంచి రావాలి, ఇది రైట్ హ్యాండ్ నుంచే రావాలంట. అదే క్రమంలో రాస్తే ఎన్నిసార్లు 2 అచ్చులు జతగా కనిపిస్తాయి? ఇక్కడ 2 బదులు AEI, ఓకే AEIO, ఇక్కడ U, అలా మొత్తం AEIOU అనేవి మనం ఈ విధంగా రాసాం. నంబర్స్ని ఎలిమినేట్ చేసి ఆ నంబర్స్ని AEIOUగా రైట్ హ్యాండ్ నుంచే రాసుకుంటారండి అన్నాడు. ఆ లెక్క ప్రకారం అడిగిన క్వశ్చన్ 2 అచ్చులు జతగా పక్కన కలుస్తాయి, ఎప్పుడు ఎన్నిసార్లు వస్తాయి అన్నాడు. చూద్దాం. పక్కనే ఉండాలి. ఇది ఒక జత, దీని పక్కన లేదు. ఇంకా పక్కనదో AU అనేది ఒక జత. ఇంకా ఏమైనా పేరు, ఇంకా ఎక్కడైనా పేరు పక్కన 2 ఓవెల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే, ఏదో IE అనేది ఒక జత. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని జతలు వస్తాయి? ఇక్కడ IE కాదు, ఇది ఈ2, ఇది L కదా, ఇది L ఉన్నారు కాబట్టి EI అనేది ఓవెల్. EAEIAU అనే ఓవెల్స్ అలా మొత్తం ఎన్ని జతలు వస్తాయంటే 1 2 3, అలా మొత్తం 3 పెయిర్స్ వస్తాయనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి గుర్తును తొలగించి
దాని స్థానంలో దానికి అత్యంత సమీపంలో ఉన్న పూర్వపదం అంటే దాని ముందు పదాన్ని ఉంచితే అలా ఏర్పడిన అనుక్రమంలో అత్యధిక సార్లు కనిపించే అక్షరం ఏది? దేని ఎలిమినేట్ చేయాలంట? సింబల్స్ ఎలిమినేట్ చేసి దాని ప్లేస్లో దాని ముందు ఉన్న పదాన్ని, ముందు ఉన్న లెటర్ని రాయాలంట. ముందు ఉన్న పూర్వపు అక్షరాన్ని రాయాలి. నంబర్స్ని కూడా రాయకూడదు, ఓన్లీ లెటర్స్నే రాయాలి. పూర్వపు అక్షరాన్ని రాయాలి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ అబోవ్ ది యారో మార్క్ వదిలేసి దీని ప్లేస్లో బి రాయాలి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ బీనే రాయాలి. డాలర్ వదిలేసి మళ్ళీ బి, దీని ముందు లెటర్ బీనేగా ఉండేది. అలా మళ్ళీ 5 అట్ ద హాఫ్ వదిలేసి 5 రాకూడదు. 5 నంబర్ కాబట్టి నంబర్ బదులు ఏ రాయాలి? లెటర్ రాయమని కాబట్టి ఏ రాయాలి. నెక్స్ట్ ఇంకా సింబల్ ఇక్కడ సింబల్ క్యాన్సిల్, యాస్ ఎలిమినేట్ చేసి ఇక్కడ వై రాయాలి. అలా రాసిన తర్వాత అధిక సార్లు పునరావృతం, అధిక సార్లు కనిపించే అక్షరం ఏది అంటే ఇక్కడ బి కనబడింది. కాబట్టి మనకి ఎక్కువ బీనే కనబడుతుంది అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎడమ వైపు నుండి 4వ మూలకానికి మరి కుడి వైపు నుండి 4వ మూలకాన్ని పరస్పరం తారుమారు చేయగా, అంటే ఇంటర్చేంజ్ చేయగా, ఒక అంకెను అనుసరిస్తూ వెనువెంటనే వచ్చే గుర్తుల సంఖ్య, అంటే సింబల్ ఉండాలంట. ఆ సింబల్కి తర్వాత ఏముండాలంటే నంబర్ ఉండాలంట. వెనువెంటనే తర్వాత వచ్చేదంటే నంబర్. అలాంటివి ఎన్ని గుర్తులు ఉన్నాయి అన్నాడు. సింబల్ ఉండాలి, సింబల్ తర్వాత వెంటనే ఏముండాలంటే నంబర్ ఉండాలి. ఓకే, దానికన్నా ముందు ఫస్ట్ ఏమన్నాడు? ఎడమ వైపు నుంచి 4వది 1 2 3, దీని ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే ఇవి రెండు మార్చుకోవాలి. 1 2 3 4, ఇక్కడ 9 తీసుకోవాలి. ఇక్కడ ఈ 9 ప్లేస్లో స్టార్ తీసుకోవాలి. అలా ఈ రెండు ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మనం ఏమన్నాడు? సింబల్ ఉండాలి, సింబల్ తర్వాత వెంటనే నంబర్ రావాలి. సింబల్ తర్వాత నంబర్ వచ్చేవి ఎన్ని జతలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ సింబల్ నంబర్ అబోవ్ ది యారో మార్క్ 9, ఒక పెయిర్. తర్వాత సింబల్ ఉండాలి, నంబర్ ఉందా? లేదు. సింబల్ నంబర్. ఓకే, ఇక సింబల్ నంబర్ మ్యాచ్ అయింది. ఇక్కడ ఒక నంబర్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది కానీ ఇక్కడ ఎల్ ఉంది. ఓకే, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇది మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఇలా ఈ సింబల్ను నంబర్ను కలిగి ఉన్న గుర్తులు ఎన్ని ఉన్నాయంటే ఒక పేరు ఉంది. దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఇవి ఆల్ఫా న్యూమరిక్ సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వీటితో పాటు మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.